భారత ప్రధాని నరేంద్ర మోదీతో తనకు స్నేహ సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. బుధవారం మోదీకి ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పగా గురువారం సామాజిక మాధ్యమాల్లో మరో పోస్ట్ పెట్టారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినందుకు ట్రంప్కు కృతజ్ఞతలు చెబుతూ మోదీ పోస్ట్ పెట్టారు. దానిపై స్పందించిన ట్రంప్ వాషింగ్టన్, ఢిల్లీల మధ్య చాలా మంచి సంబంధాలు ఉన్నాయని, మోదీతో తనకు వ్యక్తిగత సాన్నిహిత్యం ఉందని తెలిపారు. నేను ఇండియాకు చాలా దగ్గర, భారత ప్రధానమంత్రికి కూడా చాలా దగ్గర. నిన్నే ఆయనతో మాట్లాడా, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పా. మా మధ్య చాలా మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యపర ఘర్షణలు నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నేపథ్యంలో టెలిఫోన్ సంభాషణ తర్వాత త్వరలో మలేషియాలో జరగబోయే ఆసియాన్ సమ్మిట్లో ఈ ఇద్దరూ ప్రత్యక్షంగా భేటీ అయ్యే అవకాశం ఉందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచ రాజకీయాల్లో ఈ కలయికపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. మలేషియా ప్రధాని డతుక్ సెరి అన్వర్ ఇబ్రహీం ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ట్రంప్ తనకు ఫోన్ చేసి 47వ ఆసియాన్ సమ్మిట్ కోసం మలేషియా వస్తున్నట్లు చెప్పారని కన్ఫర్మ్ చేశారు. ఈ సమ్మిట్ అక్టోబర్ 26, 28 తేదీల్లో జరగబోతోంది. అంతేకాదు చైనా ప్రీమియర్ లీ కియాంగ్ కూడా ఈ సమ్మిట్ కి హాజరవుతున్నారట. ఇంతమంది పెద్ద నాయకులు కలిసే చోటికి మోదీ కూడా వెళ్తారని తెలుస్తోంది. ఎందుకంటే మోదీ గతంలో ఆసియాన్ సమ్మిట్లకు నిరంతరం హాజరవుతూ వచ్చారు కాబట్టి ఈసారి కూడా వెళ్తారని సమాచారం. కానీ ఇండియా లేదా అమెరికా నుంచి ఇంకా అధికారికంగా ఈ భేటీ గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. ఒకవేళ మోదీ ట్రంప్ భేటీ జరిగితే ఇది నవంబర్లో ఇండియాలో జరగబోయే క్వాడ్ లీడర్స్ సమ్మిట్ కి ఒక బలమైన పునాది వేయవచ్చు. ఈ క్వాడ్ సమ్మిట్ కోసం ట్రంప్ ఇండియాకు రావచ్చని కూడా టాక్ నడుస్తోంది. గతంలో జూన్ 17న వీళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడినప్పుడు ట్రంప్ ఈ సమ్మిట్ కోసం ఇండియాకు రావడానికి ఆహ్వానాన్ని స్వీకరించారు. కానీ ఇప్పటి వరకు వైట్ హౌస్ నుంచి ట్రంప్ షెడ్యూల్ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. అమెరికాకు కొత్తగా నియమితులైన రాయబారి సెర్జియో గోర్ ట్రంప్ క్వాడ్ సమ్మిట్ కోసం ఇండియాకు వచ్చేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. కానీ తేదీల గురించి ఇంకా స్పష్టత లేదు. మలేషియాలో ఈ భేటీ జరిగితే అది భారత్ అమెరికా సంబంధాలకు మరింత ఊపు తెచ్చే అవకాశం ఉంది. అది అంతర్జాతీయంగా కీలక పరిణామాలకు దారితీయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. త్వరలో మలేషియాలో జరగబోయే ఆసియాన్ సమ్మిట్లో ఈ ఇద్దరూ ప్రత్యక్షంగా భేటీ అయ్యే అవకాశం ఉందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.